ఈ రోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో గాని ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో గల ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని, ఐటీ రంగాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17కి 6 కాలేజీలు మాత్రమే కట్టారని, ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ పీపీపీ మోడల్ ను వ్యతిరేకిస్తున్నారని, జనాలను తప్పుదేవ పట్టిస్తున్నారని, అనవసరమైన అవాస్తవాలు నమ్మొద్దని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మంత్రితో పాటు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో 95 నుంచి 2004 వరకు 19 మెడికల్ కాలేజు ఏర్పాటు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు 8 మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు గారి పరిపాలనలో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ కూడా 1600 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1150 పిహెచ్సి సెంటర్స్ కూడా నిర్మాణం జరిగింది. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ స్థాపించి పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం. 95లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి ఎంతో మంది ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా అందులో ఆయన పర్మిషన్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు నేను కానీ నాగార్జున గారు కానీ చదువుకోవడం జరిగింది. ఎంతో మంది యువకులు ఈరోజు ప్రతి గ్రామంలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారంటే వాళ్ళు మన రాష్ట్రంలో చదువుకునే అవకాశం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు స్థాపించి ఎంతో మంది చదివించే అవకాశం వచ్చింది. అయితే నిన్న మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకి 8500 కోట్లు శాంక్షన్ తెచ్చుకొని కేవలం 6 కాలేజీలు మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. అందులో 6 కాలేజెస్లో 3 కాలేజీలు కంప్లీట్గా 100% కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్సే. మిగతా 3 కాలేజీలు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాంబినేషన్స్లో పెట్టి దాన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో తీసుకెళ్ళి చేయడం అనేది జరిగింది. అయితే మిగతా కాలేజీలు ఏవి కూడా కంప్లీట్గా చేయలేదు. అయితే ఎందుకు వేగవంతం చేయలేకపోయారు? కొన్ని శాసకీయ ఫండ్స్ తీసుకొచ్చారు, కొన్ని నాబార్డ్ ఫండ్స్ తీసుకొచ్చారు, కొంత ఏమో 3 కాలేజీలు ఏమో కంప్లీట్గా కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్తో మొదలు పెట్టారు, కంప్లీట్ చేశారు కొన్ని. అయితే మిగతా కాలేజీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోయారు? కొన్ని భూసేకరణ చేయలేదు, కొన్ని ఫౌండేషన్లు ఉండిపోయి, కొన్ని అయితే చాలా దారుణంగా సగం ఉంటుంది. విజయనగరం మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలన్నా కూడా సుమారు చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి 6 కాలేజీల్లో కూడా ఎక్విప్మెంట్ తీసుకురావాలి అంటే వాళ్ళు ఓన్లీ షెల్ కట్టారు. షెల్లో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మన విజయనగరంలో ఉంది కాబట్టి అది లింక్ చేయగలిగాం. ఇప్పుడు అదే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి అందులో ఎక్విప్మెంట్ ఫిల్ చేయాలంటే కనీసం ఇంకొక 500-600 కోట్లు కావాలి. మరి ఎవరు ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేయగా అందులో కొన్ని లోపాలు కనిపించి అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇప్పుడు డాక్టర్స్ అనే వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత ఫండ్ ఉంది కానీ దానికి స్టేట్ మ్యాచ్ చేయాల్సిన ఫండ్ కూడా మళ్ళీ అటాచ్ చేయాలి. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కూడా సరైన విద్య ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక కోణం ఉందని ఒక ఆలోచనతో పీపీపీ మోడ్, ఇది ప్రైవేట్ మోడల్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. 33 years ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే తీసుకుంటారో ఈ ప్రాపర్టీని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. 33 years దీన్ని కాలేజీని స్థాపించి ఆపరేట్ చేసి తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి ఈ పీపీపీ మోడల్లో ఉంది. ఈ మోడల్లో మిగతా ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఆపరేట్ చేసి దాన్ని నెక్స్ట్ కాలేజ్ ఇయర్ కల్లా 4 మెడికల్ కాలేజ్ రెడీ చేద్దామని టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చి ఆయన తీసుకొచ్చిన మోడల్నే వీళ్ళు తప్పుపట్టి ఏవైతే ఆ మోడల్ ఉందో అదే కండిషన్స్ నేను చూశాను, అదే కండిషన్స్. ఎందుకంటే ఒక జర్మన్ ఇన్వెస్టర్ వచ్చి కాలేజ్ వస్తే అవే కండిషన్స్, 50% ఫ్రీ సీట్స్, 35% ఏమో కేటగిరీ బి, 15% ఏమో కేటగిరీ సి.
అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇవ్వాల్సిన 15% నేషనల్ కోటా కూడా ఇందులో లేదు. వాస్తవానికి మన రాష్ట్రానికి ఇంకా సీట్లు పెరిగాయి. ఆ 15% కూడా ఈ పీపీపీ మోడల్లో ఇవ్వమని చెప్పి పీపీపీ మోడల్లో కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ 15% కూడా స్టేట్కే ఉండేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు.